స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. భయపడకుడి అనే అంశం మీద ప్రతిరోజు ధ్యానిస్తున్నాం. భయము ఒక చీకటి శక్తి అని, భయం ద్వారా మనం ఏది సాధించలేము. దేవుడిచ్చే ధైర్యాన్ని కూడగట్టుకొని దేవుని కలిగి దేవుని భయపడుతూ దేవుడిచ్చిన పనులన్నీ చేస్తూ విజయవంతంగా కొనసాగిపోవాలని ప్రతిరోజు కూడా వాక్యం నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేని గురించి కూడా చింతించే పని లేదు, భయపడే పని లేదు. ప్రార్థన చేస్తే సమస్తం సాధ్యం. దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు, రక్షణతో పాటు సమస్తం ఆయనే అనుగ్రహిస్తాడు. నీవు దేని గురించి చింతించొద్దు. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దైవ కార్యాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యము చదవాలి, దేవునితో బంధం కలిగి ఉండాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకొనును. మరి వ్యర్థమైన భయాలన్నీ కూడా తొలగించుకోవాలని సారాంశం. ప్రతి ప్రసంగంలో మీరు అది వింటారు. ఈరోజు ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం గురించి ధ్యానించబోతున్నాం. భవిష్యత్తు గురించి ఉన్న భయం, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. రేపేమీ సంభవిస్తుంది, భవిష్యత్తులో నాకేమవుతుంది, నా కుటుంబంకి ఏమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, భవిష్యత్తు గురించి ఉన్న భయాలు. అంటే దేవునిలో విశ్వాసం ఉంచి తిరిగి భయపడేటప్పుడు మనకు దేవునికి మహిమ చెల్లించడం లేదని అర్థం. అంటే వీఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ టోటలీ. యువర్ ఫియర్ ఇండికేట్స్ దట్ యూ డు నాట్ హ్యావ్ ఇనఫ్ ట్రస్ట్ ఇన్ మోస్ట్ లవింగ్, మోస్ట్ ఫెయిత్ఫుల్ గాడ్. అందుకే భయపడవద్దని మాటి మాటికి మీరు వాక్యంలో చూస్తారు. ఈరోజు మరణ భయం గురించి మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. మరణ భయం ఇది సహజంగా అందరికీ వస్తుంది. పుట్టినాము ఈ లోకంలో, ఇక్కడ మనం నిరంతరం ఉండేవారం కాము. దిస్ ఇస్ అ టెంపరరీ అబోర్డ్. ఇది ఒక తాత్కాలికమైన జీవితం. ఇది దినములు నీది నాది అంతా లెక్కించబడి ఉన్నది. వీ కెనాట్ క్రాస్ ద లిమిట్. మన దినములు లెక్కింపబడి ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 139వ కీర్తన మీరు చూస్తే, నేను నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచినవి. నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖింపబడి ఉన్నవి. 139వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. ఆల్ యువర్ డేస్ ఆర్ కౌంటెడ్. మన దినములు లెక్కింపబడి ఉన్నది. మనం ఎక్కడి నుండి వచ్చినాము? దేవుడి లోకంలోకి మనల్ని పంపినాడు. మరి ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గరికి వెళ్తాం, ఆయన ఉండి చోటుకు వెళ్తాం. మనకు ఫ్రమ్ అడ్రస్ ఉంది, టు అడ్రస్ కూడా ఉంది. మధ్యలో ఇంటర్వెల్ అన్నమాట. ఈ ఇంటర్వెల్లో నువ్వు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి, ప్రభు మార్గంలో నడవాలి, ప్రభు మాటలు ధ్యానించాలి, ప్రభుతో నడవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, భయపడకుండా ఉండాలి. అంటే యు కమ్ ఫ్రమ్ ఎటర్నిటీ గోయింగ్ టు ఎటర్నిటీ. మరి ఈ మధ్యలో ఉన్న ఈ సమయం నీవు సత్యాన్ని తెలుసుకొని సత్యం కొరకు నిలబడడానికి ఉన్న శక్తి, ధైర్యం పొందుకొని
ప్రతి దినము దేవుని కలిగి ముందుకు సాగడమే ఈ జీవిత సారాంశం. కానీ ఎన్ని మనోవిచారాలు, ఎన్ని బాధలు, ఎన్ని చింతలు, ఎన్ని రోగాలు, వ్యర్థమైన భయాలు, ఇవేమీ అవసరం లేదు. ఇంటర్వెల్ ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయడానికి ఇస్తారు. ఇంటర్వెల్ ఇస్తారు కదా, ఆ ఇంటర్వెల్ బయటికి పోయి గెట్ రిఫ్రెష్డ్, ఏదో కావాల్సింది పానీయం కానీ అల్పాహారం తిని మళ్ళీ ఫ్రెష్గా వస్తారు. అలాగే ఈ జీవితంలో ఇది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన దేవుడు ఉన్నాడు మనకు. దేవునికి స్తోత్రం. వి బిలీవ్ ఇన్ ఎటర్నల్ గాడ్. శాశ్వతమైన దేవుడు నీకున్నాడు. అందుకే నువ్వు భయపడే అవసరం లేదు. తప్పకుండా నువ్వు ఈ లోకంలోకి వచ్చినావు, వెళ్ళే సమయం అనేది నీకు ఉంటుంది. తప్పకుండా పుట్టినావంటే మరణము తప్పదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. చాలామంది మరణ భయంతో వణికిపోతుంటారు. మరణ భయము దేవుని బిడ్డలకు అవసరం లేదు. మరణిస్తావని నీకు తెలుసు, నీవు నిత్యరాజ్యంలోకి ప్రవేశిస్తావని నీకు తెలుసు. ముఖ్యంగా రక్షణ పొందిన వారికి నిత్య జీవం ఉన్నది. దోస్ హు యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్, దే హ్యావ్ హోప్ ఇన్ జీసస్, దే హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎవరు నశింపవద్దని అందరికీ రక్షకునిగా యేసు ప్రభుని లోకాన్ని పంపినాడు. తన కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచువానికి ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. దట్ ఇస్ అ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కానీ నువ్వు నమ్మకుంటే నీకు నిత్య జీవం లేదు. పైగా దేవుని ఉగ్రత ఉంది, నరకం ఉంది. రెండు మార్గాలు. ఒకటి జీవం, మరి ఒకటి మరణం. ఒకటి నిత్య జీవం, ఒకటి నిత్య నరకం. ఇవన్నీ భక్తుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే ఈ అశాశ్వతమైన ఈ జీవితం కొరకున్న ప్రయాసం కంటే శాశ్వతంగా నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో, నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో మరి ఆ ప్రయత్నాలు నీకు ఉండాలి. ఆత్మ ఇది తాత్కాలికమైన జీవితం, నేను నిత్యము దేవునితో ఉండబోవాలి, నాకు పరలోకం కావాలి, నిత్య జీవానికి వారసురాలుగా నేను కావాలి. సో మోర్ టైం should be spent on thinking about the place where you are going to reside permanently. నువ్వు ఎక్కడైతే నిరంతరం ఉండబోతున్నావో దాని కొరకున్న శ్రద్ధ కావాలి. నువ్వు ఎంత ఇక్కడ శ్రద్ధ చూపినా, ఎన్ని మరి సామాగ్రి కూడా పెట్టుకున్నా, ఎంతగా ప్రయాసపడినా ఇది వదిలిపోయే దినం ఒకటి ఉన్నది, అదే మరణం. పోనీ నువ్వు ఇంత కష్టపడినావని నీతో ఏది రాదు. యోబు ఏమన్నాడు? నేను దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా అక్కడికి వెళ్తాను. నేను నా తల్లి గర్భంలో నుండి మరి దిగంబరిగా వచ్చినాను, నేనేం తేలేదు, ఏమీ తీసుకొని పోలేను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినవి ఆశీర్వాదాలు మరి ఇక్కడే నేను వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు కూడా నేను వట్టి చేతులతో వెళ్ళిపోతాను. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకొని పోయాను. అయితే మరి ఎందుకు ఇంత విచారం? ముఖ్యంగా క్రైస్తవులకు ఎందుకు ఇంత చింత? నన్ను అడిగితే రక్షణ దేవుడు నీకు అనుగ్రహించినాడు, అది విలువైంది. నువ్వు ఉచితంగా పొందుకున్నావు. దీని కొరకు నీవు కత్తి సానులు చేయలేదు, నిప్పుల మీద నడవలేదు, నీళ్ల మీద నడవలేదు, పల్టీలు కొట్టలేదు, పొర్లు దండాలు పెట్టలేదు, నువ్వేమీ ఇయ్యలేదు. నీకు దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి తన రక్షణ ప్రణాళికలో నిన్ను పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ ఫ్రీలీ రిసీవ్డ్ ది సాల్వేషన్, బట్ ఇట్స్ కాస్ట్లీ. ద ప్రైస్ పెయిడ్ ఆన్ ద క్రాస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ రక్తమందు నీవు విశ్వసించి ప్రతి దుర్నీతి నుండి విడిపింపబడతావు. నువ్వు పరిశుద్ధ జనంగా పిలువబడినావు. యేసు మాటలు, దేవుని మాటలు నీ చేతిలో ఉంది, అదే పరిశుద్ధ గ్రంథం. ఇది ఒక GPS అన్నమాట. నీకు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చేయాలైనా నీవు నిత్యం నడిపించేది దేవుని వాక్యం. దేవుడు నిన్ను నిత్యం నడిపిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీకు అడుగులను స్థిరపరుస్తాడు, నీకు త్రోవ చూపెడతాడు, నీ మార్గం సరళం చేస్తాడు, గురి యుద్ధకు నువ్వు వెళ్ళగలుగుతావు. మరి ఇంకెందుకు ఇంత భయం? నువ్వు చేయాల్సింది చేయకుంటే
భయంతోనే నీ జీవితం అంతమవుతుంది. నీవు విశ్వసించాల్సిన ప్రభువును ప్రక్కబెడితే నీ జీవితం అంతా కలవరంతో నిండిపోతుంది. శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలంగా లేకుంటే ఈ అశాశ్వతమైన జీవితంలో నువ్వు ఎప్పుడు వణుకుతూ భయపడుతూ పిరికితనంతో బ్రతుకుతావు. కనుక యూ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. నీవు ఈ లోకానికి వచ్చినావు, మరి ఈ లోకానికి వెళ్ళిపోయే సమయం ఒకటి ఉంది. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్ ఉంది. మరణమైన తర్వాత తీర్పు ఉంది. మనకే చాలా హడావుడి. ఎవరు మరణించకముందే మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. మనం ఎవరి గురించి తీర్పు తీర్చే అవసరం లేదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. అది కూడా ఎప్పుడు తీరుస్తాడు? మరణం అయిన తర్వాత. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి మాటల్లో ఉంది. కాబట్టి నన్ను అడిగితే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మనకు దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వరములు, అనుకూలతలన్నీ దేవుని చిత్తానుసారం ప్రార్థన చేసి వెతికి దాని ప్రకారము చక్కగా నడుచుకోవడం, అదే దేవుని చిత్తం. నీకు ఇచ్చిన కుటుంబం, డూ ఆల్ యువర్ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీకు ఇచ్చిన సంఘం, డూ ఆల్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ చర్చ్. దానికంటే నువ్వు ఇంకా విచారించి కుమిలి కృషించిపోయే అవసరం ఏం లేదు. డూ యువర్ బెస్ట్ అండ్ గాడ్ విల్ హెల్ప్ యూ విత్ ద రెస్ట్. కానీ దాని గురించి కలవరం కానీ టెన్షన్ కానీ ముఖం మార్చుకోవడం ఏం అవసరం లేదు. అందుకే పౌలు చెరసాల్లో ఉండి కూడా ఫిలిప్పీ 4:4 ఏమంటున్నాడు? రిజాయిస్ ఇన్ ద లార్డ్. మనం ఎంతమందిని చూస్తాం క్రైస్తవులను సంతోషముఖులై ఎప్పుడు ప్రభువులో ఆనందించేవారు, ఎప్పుడు పాటలు పాడుతూ, ఎప్పుడు మరి దైవ కార్యాలయందు ఆసక్తి గల వారిని చాలా తక్కువగా చూస్తాం. అన్యులు విచారిస్తున్నారు. నిన్నటి రోజు మనం చదివినాం కదా, అన్యజనులు వీటి అందు ఏం చేస్తారు? విచారం కలిగి ఉన్నారు. అన్యజనులు విచారిస్తున్నారు, విశ్వాసులు విచారిస్తున్నారు. వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఎక్కడుంది వ్యత్యాసం? మరి అది గమనించాలా. బుద్ధిమంతులైతే వీటన్నిటిని గ్రహిస్తారంట. వివేకులందరూ ధ్యానిస్తారంట, ఆలోచిస్తారంట. వాళ్ళకు దేవుడు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు జ్ఞానులకు వివేకులకు మరుపరిచి పసిబిడ్డ లాంటి హృదయం గల వారికి దేవుడు ఏం చేస్తాడంట? తన జ్ఞానాన్ని ఇస్తాడంట. దేవుని స్తోత్రం. అయితే ద్వితీయోపదేశకాండం 33:25, 26, 27 నేను చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్ వర్స్. డ్యూటార్నమీ 33:25-27. నీ కమ్ములు అంటే పాదరక్షలని కింద ఫుట్నోట్లో ఉంది. ఇనుపవియు ఇత్తడి వినయుండు. నీవు బ్రతుకు దినములు నీకు విశ్రాంతి కలుగు. దేవుని మీద ఆనుకున్న వారికి, దేవుని చిత్త ప్రకారం జీవించే వారికి విశ్రాంతి ఈ లోకంలో ఉన్నది. సంతోషం, సమాధానం ఉన్నది. పాత నిబంధనలో నుండి చదువుతున్నాను. యెషూరును దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చు. చాలా సంతోషమైంది. నేనైతే అండర్లైన్ చేసుకొని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాను. ఆకాశ వాహనుడై వస్తాడు, గగనం చేల్చుకొని వస్తాడు. అసలు నువ్వెంత, నీ అవసరతలు ఎంత నన్ను అడిగితే? అందుకే నీకు అడగడం కూడా రాదు. అడుగు వాటన్నిటికంటేనూ ఎక్కువగా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. డోంట్ ఎవర్ మిస్ట్రస్ట్ గాడ్. డోంట్ ఎవర్ డౌట్ గాడ్. అసలు నువ్వెవరివి? వీడికంటే మట్టి అంతే. నువ్వు అడిగేది ఎంత? అది కూడా నథింగ్ బిఫోర్ గాడ్. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఆయన చెయ్యడు అని ఎందుకు నువ్వు నిరాశపడుతున్నావు? చేస్తాడని నమ్మాల. చేసినా చేయకున్నా నీ విశ్వాసం అచంచలంగా ఉండాలి. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో విశ్వాసం హైలైట్. అది రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. లుక్ ఎట్ దేర్ ఫెయిత్. అలా ఉండాలి. ఇక్కడ నీకు సహాయం చేయుటకు ఆయన ఆకాశ వాహనుడై వస్తాడు. ఇంకో దగ్గర గగనము చీల్చుకొని నీ మధ్యకు దిగి వస్తాడంట. ప్రార్థన అంటే అంత శక్తి గలది. మహోన్నతుడై మేఘవాహనుడై ఆయన రాగలడు. 27వ వచనం చూడండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఇల్లు వాకిల్ లేదని కూడా భయపడే అవసరం లేదు. సొంతిల్లు లేదని అలుగుతుంటారు భర్తల మీద. నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఒక సొంతిల్లు కట్టలేదని చాలా ధైర్యాన్ని చెడగొడతారు కొంతమంది స్త్రీలు. నువ్వెంత సొంత ఇల్లు కట్టుకున్నా
ఆ ఇల్లు పర్మనెంట్గా ఉంటుందేమో కొన్ని సంవత్సరాలు, కానీ నీకు ఆ పర్మనెన్సీ లేదు. కట్టింది వరకు వదిలిపెట్టే పోతావు. ఎంత పేర్లు చెక్కుకున్నా అది నీది కాదు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని పెడతారు కదా కొన్ని దగ్గర ప్రాపర్టీ. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అని పెట్టుకుంటారు పెద్ద అక్షరాల్లో. అది అట్టనే ఉంటుంది, ఆ బోర్డు కూడా ఉంటుంది, కానీ ఏం లేచిపోతాడు. అంటే అంత తాత్కాలికమైన జీవితం. కానీ అశాశ్వతమైన లోకంలో, అశాశ్వతమైన బ్రతుకుల్లో శాశ్వతుడైన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. హల్లెలూయా. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. హీజ్ యువర్ అబోర్డ్. హీజ్ యువర్ అబోర్డ్. హీజ్ యువర్ పర్మనెంట్ రెసిడెన్స్. పర్మనెంట్ రెసిడెన్స్ ఏదంటే వెంటనే మీరు హౌస్ నెంబర్ సో అండ్ సో ఈ గల్లీ అది ఇది ల్యాండ్ మార్క్ రాసేస్తారు కదా మీరు ఉద్యోగాలకు అప్లై చేసినాం. నాకు కూడా నవ్వు వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్స్ ఇది, అదేదో రాస్తాం అంతేగాని పర్మనెంట్ కాదు ఇది. అయితే నిత్యంగా నుండి బాహువులు నీ క్రింద నుండు. వాట్ ఎ గ్రేట్ అష్యూరెన్స్. శాశ్వతమైన దేవుడు నీకు తోడున్నాడు. నిత్యంగా ఉండు ఆయన బాహువులు నీ క్రింద నుండి, అంటే ఆయన అరచేతుల మీదనే ఉన్నావు అనమాట. నీవు ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అన్ని ఆశీర్వాదాలు అన్నమాట ఫర్ దోస్ హు ట్రస్ట్ గాడ్. అంటే అశాశ్వతమైన జీవితంలో శాశ్వతుడైన దేవుడు. మరణ భయం అందుకే ఉండకూడదు విశ్వాసి. ఒకరోజు నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసినాను కొన్ని సంవత్సరాలు. అప్పుడు బ్యాంక్లో ఉన్నప్పుడే నేను సేవా పిలుపుకు లోబడి ఒక 10 సంవత్సరాలు సేవ చేస్తూ, మరి బ్యాంక్లో పనిచేస్తూ, మరి చిన్న పిల్లలు కుటుంబాన్ని చూస్తూ అలా 10 సంవత్సరాలు చాలా టఫ్ ఉండేది నా లైఫ్లో. అప్పుడు ఫోన్స్ వచ్చేది నాకు. ఒక ఫోన్ వచ్చింది ప్రార్థన చేయమని. ఇప్పుడే రావాలి మీరు, లేకుంటే నేను చనిపోతాను, ఇప్పుడే రావాలంటే మరి నా బ్యాంకు హ్యాబిట్స్లో ఉండేది ఈమె పిలుపు. వృద్ధ స్త్రీ, 60 సంవత్సరాలు దాటిన. మరణ భయం అనమాట. మరణ భయం, మరణం వచ్చేస్తుంది, నేను చచ్చిపోతున్నా. ఫోన్ చేసి నేను చనిపోతున్నాను, ఇప్పుడు మీరు రాకుంటే నా ప్రాణం పోతుంది. అంటే నేను రావడానికి కూడా ఒక ఆ కొన నుండి ఈ కొన రావాలంటే నియర్లీ 1 hour పడుతుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ అవుతుంది. నాకు ఆమె ఆందోళన, ఆమె కన్నీళ్ళు, ఆమె ఏడుపు చూసి చాలా బాధ కలిగింది. ఆమె బంధువురాలి మా. నేను వెంటనే బ్యాంకు వదిలేసి ఒక ఆటో తీసుకొని వెళ్ళినాను. వెళితే ఆ తలుపు తెరిచింది, పెద్ద ఇల్లు. ఆమె భర్త చనిపోయి కొన్ని సంవత్సరాలైంది, పిల్లలు దూరం ఉన్నారు, ఈ ఒంటరిగా ఉంటుంది అన్నమాట. సడన్గా ఆమె ప్రాణభయం వచ్చేసింది. ప్రాణభయం అనేది భయంకరమైంది. అది నిజంగానే మనకి ఎన్నెన్నో భయాలు ఉన్నాయి కదా, కానీ ప్రాణభయం అనేది అంటే ద ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్ లైఫ్. నీ ప్రాణం పోతుందనే భయం, మరణ భయం. అందుకే ఈరోజు వీఆర్ డీలింగ్ విత్ దట్. మరణ భయం ఆమెకు వచ్చేసింది. నేను చనిపోతే ఇదంతా ఎవరిది అవుతుంది? నేను చనిపోతే నా పిల్లలకు తల్లి ఎవరు? నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? అది కూడా భయపడతాను. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నరకమా పరలోకమా అని కొంత డౌట్ ఉంటుంది కదా, అది కూడా ఒక భయమే. అది భయం పట్టుకుంది. నేను మెల్లగా తలుపు దాటితే ఎవరు తెరవడం లేదు. నేను మెల్లగా నెట్టుకుంటే నేను వెళ్తే ఆమె ఆ బెడ్రూమ్లో ఒక మూలకు నత్తికుందనమాట. అంటే ఇట్లా భయంతో ఇట్లా వణికిపోతుంది. ఎవ్వరు లేరు, ఆమె ఒక్కతే ఉంది. ఆమె చూపులు చూస్తే మరి భయమంతా ముఖం మీద కనబడుతుంది. నేను పోయి ఆమె చెయ్యి పట్టుకున్నాను. భయం మాటలు వస్తలేదు ఆమె. అయితే అక్కడ ఆమె దగ్గర కూర్చొని ఆమెను పరామర్శించి ప్రభు గురించి చెప్పినాను. ఆమె ప్రభు నమ్ముకున్న స్త్రీయే, కానీ మర్చిపోయింది. అంత భయం వచ్చినప్పుడు అన్నీ పోతాయి కదా. ఆమెకు నూనె రాసి ప్రార్థన చేసినాను. 1 గంట సేపు ఆమె పరిచర్య చేసినాను. పూర్తిగా భయం నుండి దేవుడు విడిపించినాడు. దేవునికి స్తోత్రం. ఆమె చాలా కాలం బ్రతికింది కూడా. అంటే యేసు నామంలో గద్దించినప్పుడు ఆ మరణ భయం ఆమెను విడిచి వెళ్ళింది. మరణ భయం చేత వణికిపోవడం నా కనులారా చూసినాను. అంటే ఇలాగ భయం ఒక పీడ. నేను చెప్పినాను కదా, అది నిన్ను పాడు చేసి నిన్ను పనికిరాని వ్యక్తిగా చేసేస్తుంది. అందుకే ఏ భయం అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే దేవుని దగ్గర వెళ్ళిపోతాము, చనిపోతే లాభమే మనకు. క్రైస్తవుల్లో మరణించినాడు అని వాడరు. మరణం ఒక నిద్రగా భావిస్తారు. దే కౌంట్ ఇట్ యాజ్ ఎ స్లీప్. ప్రభునందు నిద్రపోయినాడు అంటారు కదా. దేవునికి స్తోత్రం. ఆబిచ్యూరీలు చూస్తాం,
స్లెప్ట్ ఇన్ ద లార్డ్. మరి ఏ మార్గంలో ఇలా లేదు. మరి తర్వాత అంటారు ప్రమోటెడ్ టు గ్లోరీ, ఎంటర్డ్ ఇటర్నల్ రెస్ట్. ఇంత మంచి పదాలండి. సో బ్యూటిఫుల్ టర్మ్స్. ఈ లోకంలో అంటారు మరి గయా చచ్చిపోయిండు. అన్ని లాంగ్వేజెస్లో మీరు చూడండి పోయిండు అంటే ఎక్కడ పోయిండు? దేహం వదిలి ఆత్మ వెళ్ళిపోయింది. మన్నైనది మట్టికి పోయింది. ఆత్మ ఎక్కడ పోయింది? దాన్ని కలుగజేసిన దేవుని యొద్దకు వెళ్ళింది. వాడు విశ్వాస అయితే యేసుప్రభు రొమ్ములోకి వెళ్ళిపోతాడు. అవిశ్వాస అయితే నరకం కాచుకొని ఉంది. ఇవన్నీ చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి మరణం అంటే భయం, మరణం తర్వాత ఏమి సంభవిస్తుందో అదొక భయం కదా. దెర్ ఇస్ నో ఫియర్. ఈ భయాన్ని పారద్రోలడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డ్రైవ్ అవే దిస్ ఫియర్. అది మీకు చూపెడతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవు అని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. అంటే ఆ పిల్లలు అంటే ఎవరు? మనమే. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ తన పిల్లలగుటకు ఆయన ఏం చేసినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. మనం ఆయన పిల్లలం. అయితే ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆయన కూడా మానవాతారిగా ఈ లోకానికి వచ్చినాడు. మనలో నుండి మరణ భయం తొలగించడానికే ఆయన మరణమైనాడు. పాపమును తొలగించడానికి ఆయన తన ప్రాణం ఇచ్చినాడు. పాతాళం యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ఆయన శిలువలో మరణపు ముళ్ళును ఏం చేసినాడు? విరిచివేసినాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? 1 కొరింథీ 15వ అధ్యాయం చివరి భాగంలో మీరు చూస్తారు. ఓ డెత్ వేర్ ఈస్ దై స్టింగ్, ఓ డెత్ వేర్ ఈస్ దై విక్టరీ అంటే అర్థం శిలువలో మరణాన్ని, మరణ భయాన్ని యేసు ప్రభు మరణంతోనే గెలిచినాడు అంటారు కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. ముళ్ళును ముళ్ళుతో గెలవాలంటారు. అంటే మరి ఆ మరణ భయాన్ని మరణము చేత యేసు ప్రభు గెలిచినాడు. అందుకే మరణంపై విజయము యేసు ప్రభు సాధించినాడు. ఇది ఎవరు చేయలేదు. ఎంతోమంది దేవుళ్ళు, యుగ పురుషులు, దేవతలు, దేవుళ్ళు అనే పేర్లతో వచ్చారు. ఇలాంటిది ఒకటి చేయలేదు ఈ క్రియ, మరణాన్ని మరణంతో గెలవడం. అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు వాడు మరణాన్ని గెలవగలడు. దేవునికి స్తోత్రం. వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఎందుకంటే ఎవరిలో విశ్వాసం ఉంది? పునరుద్ధానము, జీవము నేనే అన్న యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచుతున్నారు. అందుకే విశ్వసించి వాడు నశింపక నిత్య జీవానికి వారసుడైపోతాడు. దేవునికి స్తోత్రం. విశ్వసింపని వాడు దేవుని ఉగ్రతకు గురవుతున్నాడు. విశ్వసించిన ఎడల వాడు నిత్య జీవము అనే గొప్ప వరాన్ని పొందుకుంటున్నాడు. మరి ఇక్కడ మరణ భయము నుండి విడిపించడానికి యేసు ప్రభు సిలువలో బలి అయినాడు. ఈ మరణానికి కారకుడు సాతానుడు. వానికి విశ్వాస భ్రష్టులై ఈ లోకంలో నశించిపోవడం మనకి చాలా ఇష్టం. మరణము పాపం వలన వస్తుందని తెలుసు మనకు. పాపం వలన వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మరి పాపం చేయడానికి ప్రోత్సహించేది ఎవరు? సాతానుడు. సాతానుడు నీకు జీవం ఇవ్వడు, వాక్యంలో ఉంది. వాడు నిన్ను నశింపజేస్తాడు, నిన్ను మరణానికి గురి చేస్తాడు. యేసు ప్రభువుని నమ్మకుండా చేస్తాడు. యేసు ప్రభువుని నమ్మితే నీకు ఒకే మరణం, నువ్వు నమ్మకుంటే నీకు 2 మరణాలు ఉంటాయి. ప్రభువుని నమ్మితే నీకు శారీరకమైన మరణం మాత్రమే, ఆత్మకు మరణము లేదు. నమ్మకుంటే నీకు శరీరమునకు మరణం ఉన్నది, నీకు నిత్య జీవము లభించదు, నిత్య నరకములో నువ్వు ఉంటావు. అది 2వ మరణం అని ఉన్నది.
కాబట్టి టు ఎస్కేప్ దిస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. స్వరక్షకునిగా యేసు ప్రభువుని నమ్మితే నువ్వు మరణ భయము లేదు. ఈ దాస్యత్వం నుండి విడిపింపబడతావు. భయం అనే దాస్యత్వం నుండి విడిపింపబడతావు. నీకు నిత్య జీవము మరి దేవుడు అనుగ్రహిస్తాడు. అపవాది మరణము చేత నిన్ను నశింపజేయాలని ప్రయత్నిస్తుంటే ఈ మరణం యొక్క బలము గలవాన్ని చేతిలో నుండి విడిపించడానికే నీకు రక్షణ ఏర్పాటైంది ప్రభు చేత. అయితే నువ్వు జీవితకాలం అంతయు మరణ భయము చేత ఈ దాస్యమునకు లోపడకుండా ఉండడానికి, నిన్ను విడిపించడానికి యేసు ప్రభు రక్తమాంసములో పాలివాడ ఆయన దేవుడు, ఆయన దైవత్వాన్ని వదిలిపెట్టి మానవుడుగా వచ్చినాడు. శరీరము మాంసము ధరించినాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఆయనను సిలువలో ఆ విధంగా నలగగొట్టుటకు తండ్రి అభీష్టమాయన. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన అని 53 యెషయా 10వ వచనంలో ఉంది. ఎందుకంటే ఆయన సర్వలోక రక్షణ నిమిత్తం పాప పరిహారార్థం తన ప్రాణాన్ని మానవాళి కొరకు అర్పించినాడు. రక్తము ధారపోసినాడు ఈ మనుషుల యొక్క మరణ భయం నుండి విడిపించడానికి. ఎందుకంటే ఈ మరణ భయం తొలగిపోతే యు బికమ్ సో ఫ్రీ. నో మరణమైన తర్వాత నీకు జీవం ఉన్నదనే విశ్వాసం ఉన్నది. అందుకే పౌలు లాంటి గొప్ప భక్తులు మరణానికి భయపడరు. వారు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. యేసు ప్రభు నామం నిమిత్తం ఇదిగో నా ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు అందరేం చెయ్యెత్తారు, ఎందుకంటే మీకు ఆశ ఉంటుంది ఇక్కడే ఉండాలి ఎప్పుడని. కానీ ప్రభు కొరకు ఎంతమంది హతసాక్షులుగా ఉంటారంటే అది సరే అడిగి చూస్తాను ఎంతమంది ఉంటారు. అసలు ఉట్టి మాటలు చెప్పొద్దు దేవుని సన్నిధిలో. ఐ వాంట్ టు డై ఫర్ ద లార్డ్ అని ఎంతమంది ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటే ధైర్యవంతుల కంటే పిరికి పందలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. నీవు పిరికితనం ఉన్నా నీకు మరణం వస్తుంది, ధైర్యం ఉన్నా నీకు మరణం వస్తుంది. ధైర్యంగా చావడం ప్రభు కొరకు ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం ఎలాగానే వస్తుంది. నాకు మరణం వద్దు అన్నా వస్తుంది. ఇట్ కమ్స్ నాకింగ్ ఎట్ యువర్ డోర్. ఇట్ వోంట్ స్పేర్ యూ, బట్ హౌ గ్రేట్ ఇట్ ఈస్ టు డై ఫర్ ద లార్డ్. ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదంట. అయితే ఈ మరణం ఒక దాస్యత్వం, ఒక భయము. దీని నుండి విడుదల కావాలంటే నువ్వు ప్రభునందు విశ్వసిస్తున్నావు. మరి సాతానుడు ఎప్పుడు నీకు మరణ భయం తీసుకొని వస్తాడు. అప్పుడు నువ్వు సాతానుతో సవాలు విసరాలి. నాకు మరణ భయం లేదు, నేను మరణించినా నేను జీవించినా నేను ప్రభు కొరకే ఉంటాను. ఈవెన్ ఇఫ్ ఐ లివ్ ఫర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ డై ఇన్ దిస్ వరల్డ్ ఐ విల్ బీ ఫార్ జీసస్. అందుకే ఒక మంచి మాట రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంది. అది మీరు కంఠపాఠంగా నేర్చుకోవాలి. రోమన్స్ 14th చాప్టర్ 7వ వచనం 7-8 నేను చదువుతున్నాను. రోమన్స్ 14:7-8. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. అది ఎంత బాగుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వెదర్ వి లివ్ ఆర్ డై, వీఆర్ లివింగ్ ఫర్ గాడ్, వీఆర్ డైయింగ్ ఫర్ గాడ్. వెదర్ వి లివ్ ఆర్ డై వి బిలాంగ్ టు గాడ్. మనం ప్రభు వారమై ఉన్నాం. అది అద్భుతమైన మాట. కనుక ఈ చిన్న జీవితంలో మీరు ఊరికే భయపడకుండా, చావు తలంపులు మీకు వచ్చినా కానీ దాన్ని నెట్టివేస్తూ ప్రభు నాకు జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ అబండెంట్లీ. అది ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఏంటి మీరు చిన్న జీవితం అన్నారు, చనిపోతామన్నారు, మళ్ళీ మరి సమృద్ధి అయిన జీవం ఏంటి అని మీకు అనుమానం వస్తుంది కదా. ఆయన జీవం ఇస్తాడు, సమృద్ధి అయిన జీవం నీకు పరలోకంలో సదాకాలం వేస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. అది అబండెంట్ లైఫ్. ఈ లోకం దాటిపోయిన తర్వాత కూడా నీకు సమృద్ధి జీవం ప్రభువుతో సదాకాలం ఉంటావు. మరి ఈ లోక రీతిగా చూస్తే ఈ శరీరము వృద్ధాప్యానికి వచ్చినప్పుడు
మూలుగుతూ ఉంటారు, మీరు చూసారు మనుషులు. దే కీప్ ఆన్ గ్రోనింగ్. కూర్చుంటే అంటారు, లేస్తుంటే అంటారు. అంటే నేను ఒకసారి రిసర్చ్ చేసిన, ఎందుకంటారో ఇట్లా కూర్చుంటే నడుస్తే అమ్మో 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 ప్రతి జాయింట్ నొస్తూ ఉంటుంది, అరే నడుము నొస్తుంటుంది, కాళ్ళు నొస్తుంటుంది, వృద్ధాప్యం పైబడుతుంది. నేను కనుక్కున్నాను ఆ రహస్యం ఏంటంటే, ఈ మట్టి గుడారం ఉండి ఆత్మ వెడలిపోవడానికి తీవ్రంగా ఆవేదన పడుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర చేరడానికి మనకు తెలియదు ఆ సత్యం. బంగారు పింజరంలో ఒక రామచిలుకను పెట్టినా, నువ్వు జామ పండించినా ఏ పండించినా దానికి దాంతో తృప్తి ఉండదు. ఏం లేదు, ఈ పంజరం బంగారంతో చేయబడింది కాబట్టి నేను ఇక్కడనే ఉండాలని ఆశిస్తున్నాను అంటది ఆ చిలుక. ఇది బంగారం కాదు, ఈనుమది కాదు, ఏదైనా కానీ నాకేం కావాలి, దీని నుండి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇక్కడే ఉండాలి, పర్మనెంట్ అడ్రస్ కదా, ఇక్కడే ఉండాలి. ఎప్పుడు మీరు అనుకున్నా ఉండరు. హోమ్ కాలింగ్ అంటారు, రోల్ కాలింగ్ అంటారు. అని పిలిస్తే నువ్వు ఏం చేయాలి, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. లేదు బాబు నేను వెళ్ళనంటే, నేను చెప్పిన నిన్న కూడా, చనిపోయినాక ఒక్కరోజు ఉండడమే, ఒక్కరోజు నిన్ను పెట్టడమే, అది కూడా నిన్ను పేరుండదు, నీకు ప్రిఫిక్స్లు సఫిక్స్లు అన్నీ వెళ్ళిపోతాయి. రెవరెండు డాక్టరు అదంతా పోతుంది. ఏమంటారు నిన్ను? బాడీ. బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు, కొన్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. బాడీ వచ్చిందా, బాడీ వెళ్ళిపోయిందా, ఏం మర్యాద లేని లోకం అనిపిస్తుంది నాకు. అంతవరకు దండాలు పెట్టినారు, అంతవరకు గౌరవించినారు, ప్రేమించినారు, అయిపోయింది అంతే, సమాప్తం. అయితే దినములు లెక్కింపబడి ఉందని, నీ దినముల లెక్క ఆయన సంపూర్తి చేస్తాడని, ఆయన చిత్తాన్ని నీవు నెరవేర్చాలనే ధ్యేయం మాత్రమే నీకు ఉండాలి. మరి మోషే రాసిన కీర్తన 90లో ఒక మాట ఉంది చూడండి, 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఒక గీత గీసిండు అనమాట అక్కడ. 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మా నిరంతర ప్రార్థన జూమ్లో ఒక వృద్ధురాలు ప్రార్థన చేస్తే, షీ లవ్స్ మీ సో మచ్. ఎంత ప్రేమ అంటే, నేను ఇక చాలా ప్రేమిస్తుంది. అమ్మా మా జాయమ్మకు, అయ్యా దేవా మా జాయమ్మ 150 సంవత్సరాలు బ్రతకాలి అంటే మీరు చప్పట్లు కొడితే నేను బ్రతుకుతానా? మీరు చప్పట్లు కొట్టినా, ఎగిరి గంతలు వేసినా అంతగానం అయితే బ్రతకను నేను. 150 సంవత్సరాలు బ్రతకాలని ఆమె ఆశ. పాట ఒకటి గుర్తొస్తుంది, అసలు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు నా ప్రభు సన్నిధిలో చేరాలి, ఎప్పుడు నా హోంవర్క్ అయిపోతుంది. చూడండి, హోంవర్క్ అయిపోయిన పిల్లలు ఎంత రిలాక్స్ అవుతారు కదా. టప్ నా బుక్ పనిచేసి కాలు చేతులు అట్టి విసిరేసి, అమ్మ నా హోంవర్క్ అయిపోయిందంట. దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈమె 150 సంవత్సరాలు బ్రతకాలంటే మరి అది దేవుని చిత్తమా కాదా నాకు తెలియదు. ఇక్కడ వాక్యంలో అయితే ఉంది, ఒక మనిషి ఆయుష్ ఎంత అంట, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. నేను చెప్పినాను కదా, ద స్పిరిట్ వాంట్స్ టు లీవ్ ద బాడీ. అందుకే గునుగడం అనమాట. ముసలి వాళ్ళ ఇంట్లో ఉంటే తప్పకుండా మీరు గునుగుడు వినబడుతుంది. 60 దాటిందంటే ఈ గునుగుడు సహజంగా వచ్చేస్తుంది. గుడుగుడు 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 గునుగుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి పోవాలి, ఇంకా పోయే టైం అయింది. 60 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళకి పోవాలి, అందుకే గునుగుడు. వాళ్ళకి తెలియదు అది. ఐ వాంట్ గో అంటున్నారు. మళ్ళీ నేను ఉంటాను అంటున్నారు. ద్వంద్వ తలంపుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఎన్ని తలంపుల మధ్యలో ఉన్నా కానీ దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దానికి ఎందుకు భయం నేను అడుగుతున్నాను. నీకు అధిక బలం ఉండి నువ్వు 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతికినా అది ఆయాసము, అది ప్రయాసము, అది దుఃఖము, అది త్వరగా గతించును, మేము ఎగిరి పోను. హల్లెలూయా. బీ ప్రిపేర్డ్ టు డై ఫర్ ద లార్డ్. చూడండి, పౌలు ఒక మంచి మాట అంటాడు. ఫిలిప్పీ పత్రిక తీయండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. పౌలుకు కూడా ఈ లోకం వదిలిపెట్టి పోవాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ మరొక తలంపులో కూడా ఉన్నాడు. పాపం ఎన్ని కష్టాలు సువార్త సేవకుడు పౌలు అనుభవించినాడు. పెద్ద జాబితా ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయం. దర్ ఇస్ ఎ బిగ్ లిస్ట్ ఆఫ్ సఫరింగ్స్
పాల్ హ్యాడ్ టు అండర్గో ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు 21వ వచనం చూడండి, 21 ఆన్వర్డ్స్. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయనను శరీరంతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల, ఒకవేళ నాకు దేవుడు దీర్ఘాయుసు ఇచ్చినాడు, అందరు ప్రార్థనలు ఆలకించి అదే నా ఫలము నేను పడిన ప్రయాసానికి అని నేను అనుకుంటే, మరి నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. హల్లెలూయా. పోవాలని ఉన్నది, కానీ మిమ్మల్ని ఇలా విడిచిపెట్టి పోవాలని నాకు లేదు. మీకు ఇంకా నేను వాక్యం బోధించాలి, ఇంకా అనేక మంది అన్యులకు సువార్త అందించాలి, ఇంకా దైవ కార్యాలు చేయాలి. నేను శరీరంలో ఉండడం అవసరమే, కానీ వెడలిపోవాలని కూడా ఉన్నది నాకు. అందుకే నేను నా మట్టుకైతే బ్రతుకుతే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోయినా అది నాకు లాభమే. నేను ప్రభువుని వద్దకు వెళ్ళిపోతాను. మరి పౌలు అంతటి వాడు ఎంత త్యాగమూర్తి, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడినాడు. ఆఖరికి ఆయన శిరచ్ఛేదనం చేత హతసాక్షిగా మారిపోయినాడు. పౌలు అంతటి వాడు పరిశుద్ధ గ్రంథంలో మరొక భక్తుడు కనబడడం కష్టం. హీఈస్ నెక్స్ట్ ఓన్లీ టు జీసస్. అంటే అంత గొప్ప పరిశుద్ధుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడు, ప్రభు కొరకే తన జీవితం, ప్రభు కొరకే తన తనువు చాలించినాడు. అంటే అదనమాట మన జీవిత లక్ష్యం. దట్ షుడ్ బి యువర్ గోల్. మరణ భయము మరి అవసరం లేదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, మీ హృదయములు కలవరపడనీయకండి. యు డోంట్ ఫియర్ డెత్. యేసుప్రభు మరణం ద్వారా మరి వెళ్ళిపోతున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి అన్నప్పుడు శిష్యులు కలవరపడుతున్నారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చూస్తే, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంటే యేసుప్రభు యొక్క మరణము, యేసుప్రభు యొక్క పునరుద్ధానము, యేసుప్రభు యొక్క ఆగమనము, రెండవ రాకడ గురించి విశ్వాసులు తెలుసుకుంటే అది వారి ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా ఉంటుందని నేను చెప్పగలను. కనుక మరి ఏం చేయాలి? మరణం భయం పోవాలంటే వాట్ టు డూ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఫియర్ ఆఫ్ డెత్ అన్నప్పుడు నువ్వు రక్షణ పొందాలి, యేసు ప్రభును స్వీకరించాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డెత్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ టు గో టు ద హెవెన్. ఒక టీషర్ట్ మీద చూసినాను, ఒక యవనస్తుడు వేసుకున్నాడు, దాని మీద ఉన్నది, ఐ వాంట్ టు గో టు హెవెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు డై. నాకు పరలోకం కావాలి కానీ నాకు చావడానికి ఇష్టము లేదు. బట్ అన్లెస్ యూ డై యూ కెనాట్ సీ హెవెన్. ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. మరణం ద్వారా నేను పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు, కాబట్టి మరణ భయం నీకు అవసరం లేదు. రెండవది, నీవు ఎంతో ఆత్మీయ అనుభవాన్ని పొందుతున్నావు కనుక సువార్త ఎరుగని వారికి సువార్త అందించాలి, వారిని కూడా మరణం నుండి నీవు విడిపించాలి. నీవు నీ ఇంటి వారు కూడా ఈ నిత్య మరణానికి గురి కాకుండా నీ సర్వ ప్రయత్నాలు చేయాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి. మరి ఎక్కడ చూసినా there is an assurance that the family will be saved if you believe in Jesus. అపోస్తల కార్యం 16:31లో నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. జక్కయ్యను చూసి జక్కయ్యను ఒక్కడే రక్షణ పొందినట్టు లేదు, కానీ జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. నోవహు ఒక్కని మాత్రమే దేవుడు ఓబడులో భద్రపరచలేదు. నోవహు వెళ్ళిన భార్యను, 3 కుమారులను, 3 కోడలను కూడా ఆ రక్షణ ఓడలో ప్రవేశింపజేస్తున్నాడు. అంటే గాడ్ కేర్స్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. దేవునికి స్తోత్రం. మనం భయపడుతూ ఉంటాం, మరణం వస్తే వీళ్ళందరూ ఎక్కడ పోతారు. నువ్వు భయపడే అవసరం లేదు. కీప్ ప్రేయింగ్, కీప్ ట్రస్టింగ్ గాడ్. నన్ ఆఫ్ దెమ్ విల్ బి లాస్ట్. ఈ చిన్నవారిలో ఒక్కడు నశించడము దేవుని చిత్తము కాదంట. నా పిల్లలందరూ సత్యం అనుసరించి నడుచుకున్నట్టు వినట కంటే నాకు అధికమైన సంతోషము లేదు. నువ్వు ప్రార్థన చేయాలి, కార్యం చేసేది దేవుడని గ్రహించాలి.
కాబట్టి నీ మరణం గురించి వారి మరణం గురించి కూడా చింతించే అవసరం లేదు. ట్రస్ట్ ఇన్ గాడ్, హీ విల్ నెవర్ ఫెయిల్ యూ, జీసస్ నెవర్ ఫెయిల్స్. మరి ఇంకా ఈ జీవితంలో, ఈ చిన్న జీవితంలో దేవుడిచ్చిన నీ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుస్సు, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన డబ్బు, వనరులు, సామర్థ్యం, శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, ఇవన్నీ కూడా నీవు దేవుని మీద ఫోకస్ చేయాలి. ఇట్స్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్, బికాస్ దట్ ఈస్ ద పర్మనెంట్ అబౌట్. ఇదంతా తాత్కాలికమైంది. అనుకున్న గడిలో మరణం వచ్చేస్తుంది. డెత్ కమ్స్ వితౌట్ నోటీస్. అది దాంట్లో ఉన్న పెద్ద మర్మం. నువ్వు పలాని రోజు నేను వస్తున్నాను, నువ్వు సిద్ధపడి ఉండనంటదా మరణం. నేను మీ ఇంటికి వస్తున్నాను, నేను తీసుకొని వెళ్తానికి వస్తున్నాను, ఎప్పుడు అన్నది. మరుక్షణం ఏమవుతుందో నీకు తెలియదు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ డెత్. బట్ డెత్ ఈస్ సర్టన్. అది వస్తుంది తప్పకుండా, ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే ఒక మాట ప్రసంగి గ్రంథంలో ఉంది, అది చదివి నేను ముగిస్తాను. అది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. ఇదే విధి. పలకండి మాట, ఇదే విధి. హల్లెలూయా. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చు. నా మాటలు ముగిస్తున్నాను. మరణ భయం నుండి విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. విశ్వాసయాత్ర కీర్తనలో 710వ పాట. మరణ భయము మంటగలిసే మహిమనాథుని సిలువలోన, మరణ భయము మంటగలిపే మహిమనాథుని సిలువలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము. మరణ భయము మంటగలిపే మహిమనాథుని సిలువలోన, మరణ భయము మంటగలిపే మహిమనాథుని సిలువలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము, నా యేసు నా చేపట్టను, దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. వైరియగు సాతాను కార్య కారుడే కథనములకు దిగిన, వైరియగు సాతాను కార్య కారుడే కథనములకు వచ్చి, ధైర్యముగా నిదిరింతును, తడువులేక గెల్తును, ధైర్యముగా నిదిరింతును, తడువులేక గెల్తును. పడండి. ఆనందము నాకానందము, నా యేసు నా చేపట్టను, దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో, కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలో. ఏటికింకా వెరతును, యేసుని ఎడబాయను నేను, ఏటికింకా వెరతును, యేసుని ఎడబాయను నేను. పడండి. ఆనందము నా
నా యేసు నా చేయి పట్టును, దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన, చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన. నా యేసు నా చేయి పట్టగా చేర్చు పరమమోక్షమును. నా యేసు నా చేయి పట్టగా చేర్చు పరమమోక్షమును. ఆనందము నాకానందము, నా యేసు నా చేయి పట్టెను, దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. దినాదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. చిన్న ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మరణ భయం మా హృదయాల్లో నుండి గెంటి వేసిన వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు జీవిస్తున్నావు కనుక మేము జీవిస్తున్నాం. మా చావు వేళొచ్చినా మేము భయపడం. ఎందుకంటే మరణం ఒక నిద్ర మాత్రమే, మరణం నీ యుద్ధకు చేరడానికి ఒక మెట్టు మాత్రమే. కాబట్టి ఈ లోకంలో మన్నైనది మన్నకు చేరుతుంది, ఆత్మ దాన్ని కలుగజేసిన దేవుని ఎందుకు వెళుతుందనే సత్యాన్ని ఈరోజు గ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరణంతోనే గెలిచిన గొప్ప దేవుడు నీవు, నాకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మరణపు ముళ్ళును విరిచిన దేవుడు సిలువలో, మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ? మరణ భయం నుండి విడిపించడానికి, ఆ దాస్యత్వం నుండి విడిపించడానికి, నైనా ఆ బానిసత్వం నుండి భయం అనే బానిసత్వం నుండి విడిపించడానికి నువ్వు సిలువలో మా కొరకు నలిగి వ్రేలాడినవు తండ్రి. నీ యొక్క మరణ పునరుద్ధానం లేని విశ్వాసం ద్వారా మేము నిత్యరాజ్యానికి వారసులమైపోతున్నాం తండ్రి. మాకు భయమేల ప్రభువా, మేము జీవించినను మరణించినను మేము నీ వారమై ఉన్నాం. అవును తండ్రి, మరణమైనా మాకు మేలే, జీవమైనా మాకు మేలే. బ్రతుకుతే నీ కొరకు బ్రతుకుతాము, చనిపోతే నీ కొరకే చనిపోతాం. మేము బ్రతికినా మేము చనిపోయినా మేము నీకు చెందిన వారం కనుక మేము సంతోషంగా ఈ జీవితం జీవించిన మాకు సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవా దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును
ప్రభుకీయను క్రైస్తవా.